ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళ మరొకసారి ఆ యొక్క మినిస్ట్రీ పక్షాన మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము దేవుని యొక్క మాట మనం చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుతాం. చూడండి. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. వీళ్ళరా ఈ యొక్క మాట ఎంత బలమైనటువంటి మాట చూడండి, ఎంత శ్రేష్టమైనటువంటి మాట చూడండి. ఆయన అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి ప్రజలై ఉన్నారు పెట్టారు. దేవునికి ఇష్టమైనటువంటి జనాంగము వారు, దేవుడు ప్రేమించినటువంటి బిడ్డలు, దేవుడు కోరుకున్నటువంటి ప్రజలు వారు, దేవుని యొక్క కన్నుల్లో ఉన్నటువంటి వారు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలులకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కోరి ఎంతగానో వారిని ప్రేమిస్తూ ఉన్నాడు బిడ్డల. వారికి ఆధారము ఆయనే, వారికి తండ్రి ఆయనే, వారికి తల్లి ఆయనే, వారికి ఆయనే అన్ని సమస్తము కూడా ఆయన అయి ఉన్నాడు బిడ్డలారా. ఈరోజు నిన్ను కూడా ఆయన అదే మాదిరిగా చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? దేవునికి ప్రియమైనటువంటి కుమారుడు, దేవునికి ప్రియమైనటువంటి కుమార్తె ఉన్నాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు మన జీవం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు బిడ్డలారా. నీ జీవితానికి కూడా ఆయనే నీకు ఆధారమై ఉన్నాడు. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తల్లి కన్నా మిన్నగా, తండ్రి కన్నా మిన్నగా ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు బిడ్డలారా. నీ కుటుంబానికి నీకు ఆయనే ఆధారమై ఉన్నాడు. ఆయనే నీకు చుక్కానిగా ఉన్నాడు. ఆయనే నీకు యజమానుడిగా ఉన్నాడు. ఆయనే నీకు తండ్రిగా ఉన్నాడు. ఆయనే నీకు తల్లిగా ఉన్నాడు బిడ్డలారా. ఆయన అంటున్నాడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు ఆధారమైన వాడు నరుడు కాడు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన అబద్ధం ఆడడు, పశ్చాత్తాపపడడు. వీళ్ళారా చూడండి అంటూ ఉన్నాడు, ఆయన ఏమాత్రం కూడా అబద్ధం ఆడినటువంటి దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన పశ్చాత్తాపపడడు. నువ్వు అనుకోవచ్చు, నాకు ఎవరండి ఈ లోకంలో ఆధారం? నాకు భర్త లేడు, నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, నాకు ఎవ్వరూ లేరు, నన్ను అందరూ విడిచేశారని చెప్పి నువ్వు అనుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఏదో మాట్లాడతాడు అని చెప్పేసి అవన్నీ జరుగుతాయా అని చెప్పేసి అవిశ్వాసంతో నువ్వు ఒకవేళ ఉండొచ్చు. ఆయన అంటున్నాడు, మన దేవుడు ఎలాంటి వాడంట? అబద్ధం ఆడడు. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నీ ఎడల, నీ కుటుంబం ఎడల నీకు ఏది మాట ఇచ్చాడో అది ఖచ్చితంగా జరిగించేవాడై ఉన్నాడు, ఖచ్చితంగా నెరవేర్చేవాడై ఉన్నాడు బిడ్డలారా. పిల్లలు ఒకవేళ అవిశ్వాసంగా ఉండొచ్చేమో ఈరోజు, అవిశ్వాసరాలుగా ఉండి నీ పరిస్థితుల వైపు చూస్తూ, ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడండి, ఈ సంవత్సరంలో దేవుడు నా కుటుంబానికి, నా బిడ్డలకు ఈ ప్రామిస్ వర్డ్ ఇచ్చాడండి, ఇంకా ఇంత కాలమైంది, ఇంకా ఏం నెరవేర్చబడిద్ది అని చెప్పేసి అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నావేమో ఈరోజు. అవిశ్వాసాలుగా కూర్చొని చతికిల పడిపోయి పరిస్థితుల వైపు చూస్తూ నిరుత్సాహంతో ఉన్నావేమో. నాకు ఎవరు ఈ లోకంలో ఆధారం? నన్ను ఎవరు ఆదరిస్తారు? నా కుటుంబాన్ని ఎవరు పట్టించుకుంటారు? నాకు ఎవరు దిక్కు? ఈ మనుషులందరూ నన్ను త్రోసేస్తున్నారు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ మనిషి నీకు ఆధారం నాకు దొరకట్లేదే, ఏ మనిషి నన్ను ధైర్యపరచట్లేదే, ఏ మనిషి నన్ను అర్థం చేసుకోవట్లేదే అని చెప్పేసి అందరి వైపు చూస్తూ ఒకవేళ ఉత్సాహంతో ఉన్నావేమో. ఆయన అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు. వీళ్ళారా, నీకు కూడా ఆధారమైన ఎవరో తెలుసా? ఆ దేవాది దేవుడు మాత్రమే. నిన్ను నన్ను కలుగజేసినటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు అండి. ఈ సృష్టి అంతటికి ఆధారమైనటువంటి వాడు, ఈ సృష్టి అంతటికి ఆది సంభూతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆకాశము ఆయనది, భూమి ఆయనది, సమస్తము ఆయన వశంలో ఉన్నది ఇదంతా కూడా. కనుక ఆయనకి మనం బిడ్డలుగా ఉండటం మనకి ఎంత ధన్యత చూడండి. నువ్వు అనుకోవచ్చు, నాకు ఎవ్వరు లేరు అనుకోవచ్చు, అది నీకు తప్పు. దేవుడే నీకు ఆధారం, దేవుడే నీ కుటుంబానికి దిక్కు, నీ పిల్లలకు ఆయనే దిక్కు. ఆయన నరుడు కాడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుని చేతిలో నువ్వు ఉన్నామన్నటువంటి సంగతిని మర్చిపోవద్దు. మనం చాలాసార్లు అబద్ధాలు ఆడుతూ ఉంటాం, కానీ మన దేవుడు మాట ఇచ్చాడంటే తప్పక నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, దేవుని వైపు చూడు, విశ్వాసంతో ఉండు. దేవుడు నీకు ఈ సంవత్సరం ఏ వాగ్దానం చేశాడు, ఈ సంవత్సరం నీతో ఏం మాట్లాడాడు, ఆ మాటలు జ్ఞాపకం చేసుకో, ఆ మాటల వైపు చూడు. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు మాట తప్పేవాడు కాదు. నా దేవుడు ఇస్తానని చెప్పాడు, ఖచ్చితంగా ఇస్తాడు. గర్భఫలం ఇస్తాడు, గృహాన్ని ఇస్తాడు,
చితికిపోయిన కుటుంబాన్ని కడతాడు, విచ్ఛిన్నమైన జీవితాలను ఆయన ఆశీర్వదిస్తాడు బిడ్డలారా. ఆ రోజు ఉన్నవాడు ఈ రోజు కూడా సజీవుడిగా ఉన్నాడండి. ఆ రోజు మాట్లాడిన దేవుడు ఈ రోజు కూడా నీతో నాతో మాట్లాడతాడు. ఆ రోజు ఉన్నటువంటి వాడు ఈ రోజు కూడా మన మధ్యలో సర్వాంతర్యామి దేవుడిగా ఉన్నాడండి. మన పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు, మన స్థితిగతులన్నీ ఆయనకు తెలుసు, అన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయన ఏది కూడా దాపరికం లేదు, ఆయన కళ్ళ ముందు ఏది కూడా దాగదు. కనుక మన దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడు బిడ్డలారా. కనుక ఆ ఉన్నవాడు అనువాడైన దేవుడు మనం ఆరాధిస్తున్నామంటే నువ్వు పిలిస్తే పలికే దేవుడై ఉన్నాడు బిడ్డలారా. నీ సమస్య దేవునితో చెప్పు, నీ సమస్యలన్నీ ఆయనకు తెలుసు. ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు నన్ను కాదు, అబద్ధమాడు, పశ్చాత్తాపడని చెప్పి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా విశ్వాసంతో జీవించు, నమ్మకస్తురాలుగా బ్రతుకు, దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు. దేవుడే నీకు తప్పక సహాయం చేస్తాడు. దేవుడికి ప్రేమాంకనికరం కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు అని చెప్పి మాకు మరొకసారి మమ్మల్ని ధైర్యపరుస్తున్నావు ప్రభా. అయ్యా, దేవుడు అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు అని చెప్పి మాటిస్తూ ఉన్నావు ప్రభా. అయ్యా, నువ్వు అబద్ధమాడేవాడవు కాదు ప్రభా. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నావు ప్రభా. నీ బిడ్డలందరి అట్లా ఈ సంవత్సరంలో ఏ వాగ్దానాన్ని ఇచ్చావు ప్రభా, ఏ మాటలైతే నువ్వు పలికి ఉన్నావు ప్రభా, ఆ మాటలన్నీ వారి జీవితం నెరవేర్చమని వేడుకుంటున్నాను. ఈ ప్రమాణపూర్వకమైనటువంటి మాటలు వారి జీవితాల మీద నెరవేర్చమని వేడుకుంటున్నాను ప్రభా. కార్యాలు జరిగించండి నాయన, బిడ్డలు మీరు బలపరచండి నాయన. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా, అధైర్యంగా ఉన్న వారిని ధైర్యపరచండి ప్రభా, అస్వస్థగా ఉన్న వారిని మీరు ముట్టండి ప్రభా, బలహీనులైన వారిని లేవనెత్తండి ప్రభా, అస్తవ్యస్తమైన వారి జీవితాలు, వారి కుటుంబాలు మరొక్కసారి లేవనెత్తండి ప్రభా. మీరే కృప చూపించి కనికరించి సహాయం చేసి మీ నామానికి భయం తెచ్చుకున్నాను. యేసు నామం బట్టి అడిగి వేడుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాటలు మీకు మేలుకరంగా, శ్రేయస్కరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు అనేకులకు తెలియచేయండి. దేవుని మాటలు ఇవి మీరు వారికి తెలియచేస్తే వారు కూడా మీలాగే దీవించబడతారు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించండి.